జీవితంలో కష్టాలుండడం సహజమే. కానీ బాధలుండడమే అసహజం. ఈ చరిత్రలో ఎవరిని తీసుకున్నా కష్టాలు లేని వారెవ్వరూ లేరు. సోక్రటీస్ నుంచి వివేకానందుడి వరకు, ఐన్‌స్టీన్ నుండి అబ్దుల్ కలాం వరకు అందరూ ఎన్నో కష్టాలు పడ్డవారే. మరి వారందరికీ కష్టాలు ఉండి ఉంటే వారు ఎప్పుడు బాధలో ఉన్నట్టు కనబడరెందుకు? కష్టాలు వేరు, బాధలు వేరా? కష్టం అంటే ఏంటి? బాధ అంటే ఏంటి? కష్టాలు ఉన్నా బాధ లేకుండా ఉండవచ్చా? జీవితంలో ఊహించినది, అనుకోనిది జరిగినప్పుడు, అనుకున్నది జరిగినప్పుడు, మన శక్తికి మించిన పరిస్థితి ఎదురైనప్పుడు ఆ పరిస్థితిని కష్టంగా భావిస్తూ ఉంటాం. ఆ కష్టాలకు అనేక కారణాలు ఉండొచ్చు. వాటిలో ఎన్నో మన చేతిలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అది అత్యంత సహజం. కానీ బాగా గమనిస్తే ఒక కష్టం ఒక వ్యక్తికి వస్తే చాలా బాధపడుతూ కనబడితే, అదే కష్టం ఇంకో వ్యక్తికి వచ్చినప్పుడు మామూలుగా ఏ బాధ లేనట్టుగా కనిపిస్తూ ఉంటాడు. అంటే మనకిక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, బాధ అన్నది కష్టాల నుంచి కాకుండా ఇంకెక్కడి నుంచో వస్తుంది. అదే మన మనస్సు. అంటే బాధ అన్నది మనసు వల్ల, మనసు నుంచి సృష్టించినదే కానీ నిజంగా బాధ అన్నది లేనే లేదు. అంటే మనం అనుకుంటే బాధ లేకుండా కూడా ఉండొచ్చు. కాబట్టి కష్టాలు అన్నవి మన చేతుల్లో లేని సహజమైన ప్రక్రియ. అయితే బాధ అన్నది మన చేతుల్లో ఉన్న అసహజ ప్రక్రియ. మనం అనుకుంటే సర్వవేళలా బాధలు లేకుండా ఉండవచ్చు కూడా. నేను, నాది, నా సొంతం, శాశ్వతం ఇలాంటి ఆలోచనలే దుఃఖానికి మూలాలు. మన జీవితంలో ఎన్నో బాధలు, దుఃఖాలు అనుభవిస్తూ ఉంటాం. దానికి అనేక బాహ్య కారణాలు ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది. నిజమే, అయ్యుండవచ్చు కూడా. కానీ అదే రకమైన బాధ జీవితంలో అనేకసార్లు వస్తుంది అంటే మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని అర్థం. ఒక్కసారి మనల్ని మనం పరిశీలించి చూస్తే అర్థమయ్యేది ఏమిటి అంటే, సంఘటనలు చూసే మన మనసులో నేను అనే అహం, నాది, నా సొంతం అనే స్వార్థం, అన్నీ శాశ్వతంగా నా దగ్గరే ఉంటాయి అనుకునే భ్రమ, ఇలాంటివి ఉండడం, ఈ ఆలోచన విధానాలు ఉత్ప్రేరకాలుగా పనిచేసి లేని బాధను సృష్టించి అది మరింత ఎక్కువగా కావడానికి, బాధ తిరిగి మన జీవితంలో రావడానికి మూల కారణాలు అవుతూ ఉంటాయి. అర్థం చేసుకుంటే ఆనందమే ఆనందం. ఎక్కడున్నా బాధలో ఉండడానికి ఒకానొక ముఖ్య కారణం పోల్చుకోవడమే. తెలియకుండానే మళ్ళీ మనం ఇతరుతో పోల్చుకోవడం, ప్రతి విషయంలో పోల్చుకోవడానికి ఊహ తెలియనప్పటి నుంచి అలవాటు పడ్డాం. పుడుతూనే ఇతరుల కంటే తెల్లగా ఉన్నావా, సన్నగా ఉన్నావా, ముక్కు ఎలా ఉంది, ఎవరి పోలికతో ఉన్నావు అన్న దగ్గర నుండి మనకు తెలియకుండానే మనల్ని అందరూ ఇతరులతో పోల్చడం, మనం అవన్నీ వింటూ పెరగడం మొదలుపెట్టాం. అక్కడి నుంచే తెలియకుండానే ఇతరులతో పోల్చుకొని వారికంటే బాగంటే సంబరపడడం, లేకపోతే బాధపడడం నేర్చుకున్నాం. మనం బాధలో ఉండి ఇతరులు బాధలో లేకుండా ఆనందంగా ఉంటే ఆ విషయంలో కూడా పోల్చుకొని నేను ఎందుకు బాధలో ఉన్నాను అని మరింతగా బాధపడుతూ ఉంటాం. మనకు బాధ ఎక్కువైనప్పుడు దారిన పోయే బిచ్చగాడితో కూడా పోల్చుకొని వాడే మనకంటే ఎక్కువ ఆనందంగా ఉన్నాడు అనుకుంటూ మన బాధను మనమే ఇంకా వందింతలు చేసుకుంటూ ఉంటాం. గుర్తుంచుకోండి, ఈ ప్రపంచంలో ఎవరు, ఎందుకు, ఎలా పుట్టారో అన్నది వారికే తెలియని ఎన్నో విషయాలపై ఆధారపడి ఉంటుంది. ఊరికే పక్కవాడితో పోల్చుకుంటూ పోతే మనకంటే ఈ ప్రపంచంలో ఎప్పుడూ ఎవరో ఒకరు మనకంటే అద్భుతమైన వారు కనబడుతూనే ఉంటారు. దానితో మన జీవిత కాలం బాధగానే జీవించాల్సి ఉంటుంది. అవసరానికి మించి పోల్చుకోవడం మాని ఇతరుల నుంచి నేర్చుకోవాల్సింది ఏమైనా ఉంటే నేర్చుకుని మనంగా ముందుకు సాగితే బాధ నుండి విముక్తి వచ్చి ఆనందం, ఆత్మవిశ్వాసం మొదలవుతాయి.